హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మాధురి సన్షైన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము ఇక్కడ డిస్నీ వరల్డ్ అనిమల్ కింగ్డమ్ వెళ్తున్నామండి. సో డిస్నీ వరల్డ్లో 3 పార్క్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు మేము వెళ్తున్నది 4th పార్క్ అండ్ లాస్ట్ పార్క్ అనమాట. సో అనిమల్ కింగ్డమ్ కూడా చాలా బాగుందండి. ఎప్కాట్, హాలీవుడ్ స్టూడియోస్, ఇంకా మ్యాజిక్ కింగ్డమ్ లాగానే ఇది కూడా చాలా బ్యూటిఫుల్ పార్క్ అనమాట. సో వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. Remain seated with the doors closed, keeping your hands, arms, feet and legs inside. ఇదిగోండి, ఎవ్రీ టైం ఈ పాస్ చూపించాలన్నమాట పార్క్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు. సో అలా చూపించేసి వచ్చేసాం లోపలికి. సో రాగానే మ్యాప్ తీసుకొని చూస్తున్నాం అనమాట. ప్రతి ఒక్క ఏరియాకి ఇలా నేమ్స్ పెట్టారనమాట. ఆఫ్రికా, డిస్కవరీ ఐలాండ్ అనేసి, ఏషియా, ఇంకా డైనో ల్యాండ్, తర్వాత ఓయాసిస్. సో ఈ ప్లేసెస్ అనమాట. ఎంతవరకు కవర్ చేస్తామో తెలియదు కానీ ఇవన్నీ చూడడానికి ట్రై చేస్తామండి ఈరోజు ఈవినింగ్ లోపల. బాగుందన్నమాట ఇక్కడ. ఏ డక్స్ కూడా నైషక అనిమల్ కింగ్డమ్ కాబట్టి అండి, మొత్తం ఫారెస్ట్ వ్యూ అనమాట. హ్యాండ్ ఈటరా? అయ్యో వెళ్ళిపోయి లోపలికి కనిపించే డ్యాన్స్ తింటున్నది. రావచ్చు బయట చూసి తీస్తా వీడియో, మనం చూసి భయపడుతుంటుంది. ఇక్కడ లోపల ఒక యానిమల్ ఉందండి, యాంట్ ఈటర్ అంట, సౌతర్న్ జైంట్ యాంట్ ఈటర్. సో లోపల ఉంది కానీ కనిపించట్లేదు సరిగ్గా. అది కూడా వచ్చింది బయటికి, అది కనిపిస్తుంది. అది యాంట్ ఈటర్ అంట. అబ్బో ఎలా ఉంది కదా, అంత భయంకరంగా. డిస్కవరీ ఐలాండ్ లోకి వెళ్తున్నాం అనమాట. ఆ ఏరియాలో ఉన్నాం మేము. సో చెట్ల మధ్యలో వెళ్తున్నాం కాబట్టి కొంచెం చల్లగా ఉంది. చాలా చల్లగా ఏం లేదు కానీ కొంచెం బాగుంది అనమాట. సో అది కాకుండా ఈరోజు హీట్ అడ్వైజరీ కూడా ఉందండి, చాలా వేడి ఉందంట. సో బాగా వాటర్ తాగుతూ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి అండి, మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 అనమాట. ఈవినింగ్ 6 కన్నా క్లోజ్ అయిపోతుంది. అంతలోపు మేము ఎంత కవర్ చేస్తామో తెలియదు కానీ రియల్ గా అనిపిస్తుంది కదా ట్రీ, అది ఆర్టిఫిషియల్ అండి. అనిమల్స్ ని చెక్కినట్టున్నారు. ఆ ట్రీ పైన కూడా అంతా ఎలిఫెంట్ కనిపిస్తుంది, డైనోసార్ అలా కనిపిస్తున్నాయండి. ఇది ఒక మూవీ అంట, మూవీ థియేటర్ ఇది. సో చాలా వేడింది కాబట్టి ఫస్ట్ మేము మూవీ థియేటర్ లోకి పోయి కాసేపు ఆ మూవీ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము. చాలా బాగుంది కదండి, వ్యూ అంతా గ్రీనరీగా, చాలా పచ్చగా, కళ్ళకి చాలా హాయిగా ఉంది చూస్తుంటే. ప్లాంట్స్, ట్రీస్, మొత్తం గ్రీనరీ. నాకైతే చాలా నచ్చింది అనిమల్ కింగ్డమ్. అవి భలే బాగుంది. ఎంట్రన్స్ లో చల్లగా బైక్ ఏమతి నుంచి వెళ్తుంటే అండి చాలా బాగుంది, కూల్ గా ఉంది. ఎక్కడికి వెళ్తున్నట్టుంది మాకైతే. ఈ ఎంట్రన్స్ లో ఇలా అంతా చెక్కారనమాట. చెక్కనేమో ఎంత కదా చొక్క చెక్కారు ఇలా అనిమల్స్ అంతా కూడా. బేరేమో ఇది బాగా చూస్తే కనిపిస్తాయి. సో మేము షో కోసం వెళ్తున్నాం కదండి, ఆ లోపలికి వెళ్ళే దారి అనమాట ఇదంతా. సో ఇది 3D షో అండి. Welcome to our show. You know, we've been doing this act for over 300 million years. ఆ షో చాలా బాగుందండి, చాలా బాగా అనిపించింది అనమాట. దేవాంశ్ మా వాడు డక్కెంట పడ్డాడు. అక్కడ డాడీ వెళ్ళిపోతున్నాడు. డిస్కవరీ ఐలాండ్ అయిపోయిందండి. జస్ట్ అంతా అలా అలా చూసేసామన్నమాట. టైం తక్కువ ఉంది కాబట్టి మొత్తం చూడలేము. సో ఇప్పుడు డైనో ల్యాండ్ లోకి ఎంటర్ అవుతున్నాము. ఇంకా చూసాక బాగుంది ఇది. ఇదిగోండి డోనాల్డ్స్ డైనో బ్యాష్. అంతా స్కెల్టన్ లాగా పెట్టారు డైనోసార్ని. ఇది కిడ్స్ రైడ్ అండి, మేము ఎక్కుతాము. డైనో రామా అంటండి.
ఈ రైడ్ కిడ్స్ రైడ్. డైనోసార్ లెగ్స్ అండి, మా వాడు ఆడుకుంటారు డైనోసార్ లెగ్స్ తో. రారా, ఈ పెద్ద డైనోసార్ కింద నుంచి వస్తున్నాము. ఫైండింగ్ నీమో అంట, ద బిగ్ బ్లూ అండ్ బియాండ్. ఇది ఒక షో అండి. చూడండి, ఎంట్రన్స్ చాలా బాగుంది కదా, మొత్తం గ్రీనరీగా. ఫ్యాన్స్ కూడా పెట్టారు మధ్య మధ్యలో. సో ఆ షో తర్వాత వచ్చేసామన్నమాట. ఫస్ట్ భోజనం చేద్దామని చెప్పేసి. సో ఇప్పుడు టైం 2 o'clock అయిందండి. సో ఇంక చాలా ఆకలి అనిపిస్తుంటేను కూర్చున్నాం తిందామనేసి. మేము ఫుడ్ ప్యాక్ వచ్చామండి. చికెన్ బిర్యానీ అనమాట. తర్వాత కొద్దిగా చీజ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. సో మనం ఇలా ఫుడ్ ప్యాక్ చేసుకొని రావడం మంచిదండి. ఇక్కడైతే ఇండియన్ ఫుడ్ అయితే అసలు దొరకదు అనమాట, అంత అమెరికన్ ఫుడ్ ఉంటుంది. మనం మంచిగా కుక్ చేసుకొని ప్యాక్ చేసుకొని వస్తే హాయిగా తినచ్చు. తర్వాత ఎంజాయ్ చేయొచ్చు అనమాట రైడ్స్ షోస్ అంతా కూడా. సో అందుకే మేము ప్రతి పార్క్ కి ఇలా ఫుడ్ ప్యాక్ చేసుకొని వస్తూ హాయిగా తింటున్నాం అనమాట. సో ఇదంతా ఏషియా అండి, ఏరియా అంతా ఏషియా అనమాట. సో మనకంతా ఇండియాని రిప్రజెంట్ చేసేది అనమాట ఈ ప్లేస్ అంతా. అక్కడ కనిపిస్తుంది కదా ఆ మౌంటైన్, హిమాలయాస్ అనమాట. చాలా బాగుంది చూడటానికి. నిజంగా ఉంది కదా మౌంటైన్ చూస్తుంటే. బోట్ షోనా? మహారాజా జంగిల్ ట్రెక్ అంటండి. ఇక్కడ అనిమల్స్ ఉంటాయి. మేము జంగిల్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. మంకీస్, టైగర్స్, డ్రాగన్సా? ఇది డ్రాగన్స్ ఉంటాయా? డ్రాగన్స్ బల్లేనేమో. చాలా ఫీల్ బాగుందబ్బా ఎంట్రీస్ మాత్రం. ఓ ఉడుమా, సో డ్రాగన్ రాశారు అక్కడ. దానైనా అది హాయ్ ప్రశాంతంగా ఉంది, మనం డిస్టర్బ్ చేస్తున్నాం. టైగర్స్ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. ఏముంది అక్కడ చూసేకి? హాయ్ టైగర్. టైగర్ స్లీపింగ్. అది అరుస్తుంది, మనం రాగానే లేచింది అది. Can it fly? Yes. How? Just like all birds. Most birds can fly. They got a bed. నెస్ట్ లోనా చిన్న గూడు పెట్టి గుడ్డు పెట్టినట్టుంది అక్కడ చిన్న బర్డ్. సో మేము ఇప్పుడు ఆఫ్రికా అనే ఏరియాలో ఉన్నామండి. ఇప్పుడు కిలిమంజారో సఫారీస్కి వెళ్తున్నాము. A newborn giraffe is going to already be about 6 feet tall. ఒక్క లీఫ్ కూడా లేదు ఇంకే.
Look carefully. I see a couple of those younger flamingos. They've got those gray feathers there. White rhinos are incredibly social creatures. They like to be found in large family groups. Those family ఆస్ట్రిచ్ చిక్స్ అంటే అవి ఆస్ట్రిచ్ చిక్స్. సో మేము ఇప్పుడు పాండోరా అనే ఏరియాకి వచ్చామండి. చాలా బాగుంటుందండి సెట్టింగ్ అంతా, అవుతార్ సెట్టింగ్ బాగా క్రియేట్ చేశారండి, చాలా బాగుంది. సో ఇప్పుడు ఈవినింగ్ 5:30 అయిందండి టైము. సో మేము ఇంక ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. సో దీంతో 4 పార్క్స్ కంప్లీట్ అనమాట. సో మీకు ఈ 4 పార్క్స్ ఎలా అనిపించాయి చెప్పండి. సో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్.